Okay. Jai Shri Ram andarki. Guys, I'm back with another amazing vlog which is a part of Himachal road trip series. Ee video end varaku chudandi mast maza vastadi. Manam safe గా పోయి సేఫ్ గా రావాలని ఫస్ట్ ఆ దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చినాం. ఇంకా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మెల్ల స్టార్ట్ అయిపోయినాం. ఇవే మనం పోతున్న రెండు తార్స్, ఒకటి రెడ్ అండ్ బ్లాక్. నేనైతే మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ గో. ఆల్మోస్ట్ ఒక 3 hours ట్రావెల్ చేసిన తర్వాత మేము డిన్నర్ చేయడానికి ఆగినాం. అక్కడనే టిష్యూ స్కామ్ చేసినాం. అది ఎందుకు అర్థం కాదు కానీ మేము కరీంనగర్ ఎంటర్ అయిన ప్రతిసారి వర్షం పడుతుంది. లాస్ట్ టైం తడబోయినప్పుడు ఇట్లా అయింది. నైట్ మొత్తం రెస్ట్ లేకుండా ట్రావెల్ చేస్తే మేము మార్నింగ్ అయ్యేలో మధ్యప్రదేశ్లో ఉన్నాం. సో అక్కడ రోడ్స్ క్రేజీ ఉన్నాయని మేమైతే డ్రోన్ ఫ్లై చేసినాము. చూడండి ఆ క్లిప్స్ ఎట్లా వచ్చాయో. నైట్ స్టే ఇక్కడ చేయలేదు కాబట్టి మేము హోటల్ కూడా ఏం తీసుకోలేదు. సో ఇక్కడ మేము పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అప్ అయిపోయినాం. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే మాకు ఎంపీ నేషనల్ హైవేలో అసలు హోటల్స్ ఆర్ రెస్టారెంట్సే కనిపిస్తలేవు ఇక్కడ. సో ఈరోజుకి మేము దీంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. సో గైస్, మీట్ అవర్ ఫ్రెండ్స్ డోలు బోలు. నిజంగా చెప్పాలంటే మాకు ఎవరికి అసలు తిన్నట్టు కూడా అనిపించలేదు. సో ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాం. మళ్ళీ మధ్యప్రదేశ్లో పోతుంటే మాకు ఒక గుడి కనిపించింది. నాకు పేరు తెలియదు కానీ గుడి మాత్రం బాగుంది. కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మేము లంచ్ చేయడానికి ఆగినాము. ఇక్కడ మా వాళ్ళు ఇన్స్టాల్ ట్రావెల్ అండ్ ప్రమోద్ పెట్టిన మ్యాప్స్ చూస్తారు. ఎట్లా పోవాలి, ఏడికి పోవాలి, ఏం చేయాలి అని వీఆర్ ప్లానింగ్. ఢిల్లీకి ఇంకో 15 minutesలో రీచ్ అవుతాం అనుకున్నప్పుడే మాకు గూగుల్ మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చింది. రాంగ్ రూట్ చూపించి స్పీటీ వ్యాలీలో చేయాల్సిన ఆఫ్ రోడింగ్ మొత్తం ఈయనే చేసినాం. అప్రాక్స్ 24 hours మేము ఢిల్లీ రీచ్ అయిపోయినాం. ఐ గెస్ దిస్ ఇస్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. నేను నార్త్లో బిర్యానీ బాగుండదని విన్నా కానీ వీడెవడో హైదరాబాద్ చెఫ్ ఉన్నట్టుండి భయ. బిర్యానీ మాత్రం కిరాకుండే. తిని పండుకుంటే అసలు అర్థమే కాలే. చూసారు కదా నేను ఎక్స్ప్రెషన్. 24 hours ట్రావెల్ చేసి. సో నైట్ మొత్తం మంచిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి చెక్అవుట్ అయితే అయిపోయినాం. మేము స్టే చేసిన ఏరియా పేరు ఏందైతే తెలియదు కానీ ఈ గల్లీ మాత్రం సేమ్ మన బేగం బజార్ వైబ్సే ఇచ్చింది. సో పోతుంటే ఆన్ ద వేలో అక్షర్ధామ్ టెంపుల్ కనిపించింది. ఇప్పుడు టైం లేదు కదా అని చెప్పి రిటర్న్లో పోదాం అనుకున్నాం. నాకు ఢిల్లీ వచ్చిన తర్వాత తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ నాన్ వెజ్ తినారంట. అండ్ ఈ పోరా వాళ్ళ దగ్గర గోటీలే లేవు కానీ గోటీలు ఆడుతుడు చూడరు. అండ్ నేను ఒక కొత్త క్యాప్ కూడా కొన్నా. సో మనం హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయ్యి ఫస్ట్ టనల్ కూడా ఎంటర్ అవుతున్నాము. దిస్ ఇస్ క్రేజీ. అండ్ ఇదే మనం హిమాచల్లో చూసిన ఫస్ట్ బెస్ట్ వ్యూ. ఇక్కడ నుంచి మనం మనాలి వెళ్తున్నాం. అండ్ మనాలి ఇస్ 182 kilometers. ఇట్లా ఎంటర్ అయినామో లేదో అప్పుడే మ్యాగీ బతుకు స్టార్ట్ అయిపోయింది. ఆ బోర్డ్ ఏమో కానీ ఇది నిజంగానే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా భయ్య. మా కళ్ళ ముందర ఒక యాక్సిడెంట్ చూసినాం. అండ్ ఇక్కడ ఈ టనల్స్ ఎంత క్రేజీ ఉన్నాయో అంత స్కేరీ కూడా ఉన్నాయి. ఈ వ్యూ చూస్తున్నంతసేపు మాత్రం ఏందా ఆకాశం మీద చుక్కలన్నీ నేల మీదకి వచ్చినాయా అన్నట్టు అనిపించింది భయ నాకైతే. మనాలి ఇంకా ఇక్కడ నుంచి 37 kilometers ఉంది. అదే మనం ఇప్పటిదాకా క్రాస్ అయిన రివర్. అండ్ ఇది మనాలి చెక్ పోస్ట్. సో ఫైనల్లీ మనం మనాలి అయితే రీచ్ అయిపోయినాం. హోటల్ తీసుకున్నాం. ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. చిల్లీ చికెన్ ఎగ్, ప్లెయిన్ రోటీ 12, చిల్లీ చికెన్ బిర్యానీ 3, చికెన్ మసాలా 2, అన్ని చెప్పండి. క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా.
నా చెప్తే ఇంటలే రాకూడదు కింద వాడు నాకు ఇంటట్లేదు బసూన్ కరా నువ్వు కూర్చున్నావు మా మీద అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ బసూన్ కరా నువ్వు కూర్చున్నావు మా మీద ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా సో మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ అయిపోయి సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పోయే స్పిటి వ్యాలీ అండ్ దానికోసం మనం ఫస్ట్ అటల్ టన్నల్ క్రాస్ కావాలి. అటల్ టన్నల్ పోతుంటే మాకు మధ్యలో ఒక మంచి సీనరీ కనిపించింది. సో మేము డ్రోన్ షాట్స్ కోసం దిగినాం. దగ్గర నుంచి కరెక్ట్ 800 మీటర్స్ అది కాదు అన్నప్పుడు అని చూస్తారు కదా స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల స్నో మొత్తం రోడ్ పైనకి వచ్చింది. గైస్ ఇక్కడ బ్రో అని చూసారు కదా, అంటే అది మీరు అనుకున్న బ్రో కాదు, అది యాక్చువల్లీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అవునా నిజమా? అని చూడండి స్లో మొత్తం ఎట్లా స్లైడ్ అయిపోయిందో రోడ్ పైన. సో ఫైనల్లీ అటల్ టన్నల్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మనకు మన హైదరాబాద్ వాళ్ళు కలిసిరు. ఇప్పుడే తెలివిందా హోల్ సిటీ विमल पलुकुలలో केसरी कटरीना कैफ की पसंद की अक्षय कुमार के घर की चाय कॉफी है, एक बार में पीने वाले को 500 रुपए इनाम मिलेगा. क्या इतना ही दिया? टेस्ट करनी पड़ेगी. अच्छा मजा ना आए खाने में रिपोर्ट लिखाओ मनाली या अटल के थाने में. సో ఇక్కడ అటల్ టన్నల్ ఎంట్రీ దగ్గర ఒక చిన్న ఎంక్వైరీ అయితే చేసిరు. ఎంక్వైరీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చేసిరు. సో ఇక్కడ ఈ గ్రీన్ బోర్డ్ కనిపిస్తుంది కదా గైస్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే స్పిటి వ్యాలీ అండ్ లెఫ్ట్ సైడ్ పోతే లే. సో మనం ఇక్కడ స్పిటి వ్యాలీ పోతున్నాం అనమాట, రైట్ సైడ్ పోతున్నాము. కుక్క బాగుంది కదా అని అందరం ఖుషి అయ్యే లోపలనే మనకు ఒక బ్యాడ్ న్యూస్ గైస్. మనం పోయే స్పిటి వ్యాలీ రోడ్ స్నో పడడం వల్ల క్లోజ్డ్ అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వెళ్ళిపోదామండి. అంత దూరం నుంచి అంత ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి స్పిటి వ్యాలీ రోడ్ క్లోజ్డ్ అంటే అసలు మా మైండ్ బ్లాక్ అయిపోయింది గైస్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? సో ఇప్పుడు మేము ఏం చేసినామో ఎట్లా స్పిటి వ్యాలీ రీచ్ అయినామో తెలవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాలి గైస్. ఫర్ దాట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.